ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. మీరు ఏమి చేసిననో అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, యేసే రక్తంలో కడగబడిన మనం సర్వ సృష్టికి కారణాభూతుడైన ఆ దేవుని పిల్లలైనాం. ఆ దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే తండ్రి మనకు బోధిస్తున్న మాట, మనము ఏ పని చేసినను అనగా మాట చేత గాని క్రియ చేత గాని ఏమి చేసినను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తమును ఆయన పేరట చేయాలి. ఎందుకనగా ఈ దేహం దేవుని వలన మనకి అనుగ్రహించబడింది. అది పరిశుద్ధాత్మ దేవునికి ఆలయముగా ఉంది. మన దేవుని సొత్తుగా ఉన్నాం మనం. దేవుడు మనల్ని విలువ పెట్టి కొన్నాడు కనుక మన దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, మనం చేసే ఏ పనైనా సరే అది మనుషులను సంతోషపెట్టాలని కాక దేవుడు సంతోషిస్తున్నాడా అని చూసుకోవాలి. మనుషులు ముఖస్తుతి మనం కోరుకోవద్దు, కానీ మన మాటైనా క్రియలైనా ఏది దేవుని మహిమపరిచేలా ఉండేలా చూసుకోవాలి. ఈ లోకంలో ప్రస్తుతం మంచికి మంచి, చెడుకి చెడు, చెడు కార్యములు చేసే వారికి చెడే జరుగుతుంది, మంచి వారికి కూడా చెడే జరుగుతుంది. కానీ దేవుని వాక్యం మనకి బోధిస్తుంది ఏంటంటే, మంచి చేసి కీడును జయించు అని. హల్లెలూయా. అద్భుతం కదా. బైబిల్లో ఒక వ్యక్తి ఇలాగే చేసి దేవుని నుండి స్వాస్యమును ప్రతిఫలముగా పొందాడు. అతనే యాకోబు. యాకోబు మామ అయిన లాబాను దగ్గర 20 సంవత్సరములు నమ్మకముగా పనిచేశాడు. కానీ తన మామ ఎంత తనని మోసం చేసినా తన పనిని దేవునికి అప్పగిస్తూ నమ్మకముగా చేశాడు. అది చూసిన మన దేవుడు యాకోబును బహుగా దీవించాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, మన జీవితంలో దేవుడు మనకిచ్చిన ఏ చిన్న పనైనా సరే సనగక అయిష్టంగా ముఖ్యంగా మనుషులకి చేస్తున్నామని కాక అది నేను దేవుని పేరట చేస్తున్నానని నమ్మకముగా చేసినట్లయితే ప్రేమగల దేవుడు అందును బట్టి మనకి ప్రతిఫలం కూడా అనుగ్రహిస్తాడు. ఎలాగైతే యాకోబుని స్వాస్యముగా ప్రతిఫలముగా ఇచ్చాడు అన్న మాట మన జీవితంలో కూడా నెరవేర్చబడుతుంది. మనము మంచి చేసి కీడును జయించాలి. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న ఈ మాటను మన జీవితంలో అంగీకరిద్దాం, ఈ మాటను నెరవేరుద్దాం. దేవుడు చెప్తున్నాడు, మనుషులకు చేస్తున్నామని కాక మన దేవునికే చేస్తున్నామని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అది ప్రభు పేరిట చేయాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్.